కిటకిటలాడుతున్నాయి. నిర్మల్లోని పురాతన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం కల్పించారు. ఉత్తర ద్వారంలో విష్ణువుని దర్శించుకుంటే వైకుంఠం ప్రాప్తిస్తుందని భక్తులు నమ్ముతారు. పెద్ద ఎత్తున తరలివస్తున్న భక్తులకు ఆలయ కమిటీలు అన్ని ఏర్పాట్లను చేశారు. ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా ఈ మార్గశిర మాసంలో లేదా పుష్యమాసంలో వస్తున్నటువంటి యొక్క ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అని పిలుస్తారు. ముక్కోటి ఏకాదశిని కాకుండా దీనికి మోక్షద ఏకాదశి అని కూడా పేరు. 3 మంది దేవతలు ముక్కోటి దేవతలంతా కూడా ఆయన స్వామి యొక్క దర్శనం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. కాబట్టి ఈ కాలంలో మనం దేవునిక స్వామి యొక్క దర్శనాన్ని చేసుకుంటే ముక్కోటి దేవతల యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది అని శాస్త్రం చెప్తూ ఉన్నది. ఆషాఢ మాసంలో వచ్చేటటువంటి ఏకాదశికి స్వామి దక్షిణాయనంలో నిద్రపోతాడు. ఆ స్వామి ఇప్పుడు మేల్కొంటాడు కనుక ఈ కాలాన్నంతటినీ కూడా చాతుర్మాస్యం అని పిలుస్తాం. ఆషాఢాంతం కార్తీకమని. దేవరకోటలో కూడా ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా విశేషంగా పూజలను అందుకున్నటువంటి స్వామి ఆలయ ప్రాకారం చుట్టూ కూడా 3 పరిక్రమలను పూర్తి చేసుకొని వచ్చి లోపలికి వచ్చిన తర్వాత గోత్రనామాదులతో అష్టోత్తర పూజ హారతులన్నీ జరిగిన తర్వాత భక్తులందరికీ కూడా ఆ యొక్క ఉత్తర ద్వార దర్శనాన్ని కలిగిస్తున్నాం. ఓం నమో వెంకటేశాయ. ప్రియ భగవద్బంధువులారా, ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా ఈ మార్గశిర మాసంలో లేదా పుష్యమాసంలో వస్తున్నటువంటి యొక్క ఏకాదశి. ఓం నమో వెంకటేశాయ. ధనుర్మాసంలో ఇప్పుడు జరిగే ముక్కోటి ఏకాదశి పండుగని పురస్కరించుకొని ఈరోజు ఉదయం 5 గంటలకు పల్లకి సేవ జరిగింది. దీనిలో భక్తులు వేల సంఖ్యలో పాల్గొన్నారు. ఇలాగే ఈరోజు భక్తుల సమక్షంలో స్వామివారి సేవకి ఇప్పుడు దర్శనం నడుస్తుంది. నిర్మల్ ప్రజలందరూ కూడా నిర్మల్ భక్తులందరూ కూడా స్వామి దర్శనార్థము కావాలని ప్రతి ఒక్కరిని కోరుతున్నాను. గోవిందా ఓం నమో వెంకటేశాయ. గోవిందా ఓం నమో. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించి